బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లాలో ఒక ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. నేషనల్ హైవే 65 దగ్గర కోహిర్ మండలం దగ్గర ఒక చౌరస్తా దగ్గర ఈ ప్రమాదం జరిగింది. ముంబై నుంచి హైదరాబాద్ వస్తున్న డాల్ఫిన్ ట్రావెల్స్ బస్ ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ప్రయాణికులు ఉన్నారు. ఇద్దరికి చాలా సీరియస్గా ఉంది. అలాగే కొంతమందికి స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు ప్రయాణికులు అని చెప్పుకోవచ్చు. పొగమంచుతో దారి కనిపించగా అదుపు తప్పి ఒక్కసారి బోల్తా పడినట్టు తెలుస్తుంది. ఇటు హైదరాబాద్ అలాగే జహీరాబాద్ మార్గంలో కూడా ఇటు ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ క్రేన్లని తీసుకొచ్చి మరి ఆ బస్సును తీసే ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. మనం విజువల్స్లో చూడొచ్చు. ట్రాఫిక్ స్తంభించింది. ఇటు ముంబై హైదరాబాద్ నేషనల్ హైవే ప్రస్తుతానికి ట్రాఫిక్తో స్తంభించేసింది. ఆ బస్సు ఒకసారి డాల్ఫిన్ బస్సు మనం దాని గురించి మాట్లాడుకుంటే కనుక ఇటు బాంబే నుంచి హైదరాబాద్కి బయలుదేరి వస్తున్న సమయంలో ఇది జరిగింది. ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఒక్కసారిగా మరి పొగమంచు వచ్చి రావడంతో ఎదురుగా ఏముందో కూడా కనిపించలేదు. ఆ డివైడర్ పైకి ఎక్కిందా, ఏం జరిగింది, మొత్తానికైతే పల్టీ కొట్టింది. ఆ సమయంలో ఆల్మోస్ట్ 31 మంది ప్యాసింజర్స్ ఉన్నారు బస్సులో. అందరూ నిద్రపోతున్నారు. బాంబే నుంచి హైదరాబాద్కి బయలుదేరిన వాళ్ళు, చాలామంది ఫ్యామిలీ మెంబర్స్, పెద్ద వయసు కలిగిన వాళ్ళు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. ఆ బస్సు ఒక్కసారిగా బోల్తా పడడంతో ఇద్దరికైతే తీవ్ర గాయాలయ్యాయి. దాని తర్వాత ఇంకొంతమంది స్వల్ప గాయాలతోనే బయటపడ్డారు. ఈ మధ్యకాలంలో పొల్యూషన్ ఎక్కువ అవుతుంది. అలాగే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో చలి కూడా పెరిగిపోయింది. సో ఒక రకంగా ఫాగ్తో పాటు పొల్యూషన్ ఉండడం వల్ల స్మాగ్ రెడీ అవుతుంది. ఈ స్మాగ్తోని మనకు విజిబిలిటీ అనేది చాలా తగ్గిపోతుంది. ఒక 50 మీటర్ల ముందు ఉన్న మనుషులు కూడా కనిపించరు కొన్ని సమయాల్లో. సో అలాంటి పరిస్థితులు ప్రస్తుతానికి ఉన్నాయి. సో హైవేలో కూడా అలాంటి పరిస్థితే ఉండేనా, లేకపోతే డ్రైవర్ ఏమైనా తప్పిదాలు చేశాడా, ఏదైనా మిస్టేక్ ఉందా, డ్రైవర్ నిద్రపోయాడా, లేకపోతే ఇంకేమైనా యాక్సిడెంట్ అవ్వడానికి ఇంకేదైనా కారణాలు ఉన్నాయా? దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్ తీసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి మహేష్ ఉన్నారు మెదక్ నుంచి. మహేష్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మహేష్, చెప్పండి, లేటెస్ట్ అప్డేట్ ఏంటి? అసలు ఈ ప్రమాదానికి గల ముఖ్య కారణం ఏంటి? ఖచ్చితంగా కళ్యాణ్, సంగారెడ్డి జిల్లాలోని కోహీర్ మండలం చింతల్ఘాట్ సమీపంలో NH65 పై ప్రైవేట్ ట్రావెల్ బస్ కు తప్పిన ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ముందుగా వెళ్తున్నటువంటి బస్సును తప్పించపోయి అదుపు తప్పి హైవేపై పక్కన ఉన్న బోల్తాపడ్డ ట్రావెల్ బస్ గా చెప్పుకోవచ్చు. కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి ఈ బస్సు ప్రమాదము ఘటన అనేది పెను ప్రమాదం తప్పిందని చెప్పుకోవచ్చు. బస్సులోని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసిన స్థానికులు, పోలీసులు, అదేవిధంగా హైవే సిబ్బందిగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎమర్జెన్సీ డోర్ ద్వారా బయటకు వచ్చి స్వల్ప గాయాలతో బయటపడ్డ ప్రాణాలు కాపాడుకున్న ప్రయాణికులకు చెప్పొచ్చు. ఇప్పటికీ ప్రమాద సమయంలో బస్సులో 36 మంది ఉన్నట్టు మనకు తెలుస్తుంది. దీనికి సంబంధించి స్థితిలో తప్పిన ప్రమాదంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం పూట ఇటువంటి తెల్లారుజామున ఇటువంటి సంఘటనలు చోటు చేసుకోవడం అందరినీ కలిసివేసే విధంగా ఉంది. ఎందుకంటే రోదనల మధ్య చలి తీవ్రత ఎక్కువగా ఉండడం వల్ల ఈ మంచు పొగకు కూడా ముందట వచ్చే వెహికల్స్ ఏవైతున్నాయో అవి కనిపించకపోవడం వల్ల ప్రమాదాలకు కూడా దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. అంటే ఓవర్టేక్ చేస్తున్న సమయంలో ఇటువంటి తప్పిదం అనేది డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే జరిగిందని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఉదయం పూట మనం వెళ్లే ముందు మంచు పొగ కావచ్చు, రోడ్ అనేది సక్రమంగా కనిపించకుండా ఉండడం వల్లే ఇటువంటి ప్రమాదాలకు దారి తీస్తుందని చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి కర్ణాటక నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికైతే ఉన్నటువంటి 36 మంది ప్రయాణికులకు కూడా సురక్షితంగా బయటపడ్డట్టు తెలిసింది. ఎందుకంటే అదుపు తప్పి లోయలో పడ్డ పరిస్థితి మనం చూస్తున్నాం. దీనికి సంబంధించి ప్రయాణికులు అక్కడ పడ్డ తర్వాత సందర్భాన్ని చూస్తుంటే ఎవరికి ఏమైంది ఏంటి అని చెప్పి ఒకరి మీద ఒకరు అంటే ఏడ్చుకుంటూ ఆర్తనాదాలు పరిస్థితి చూసాం. దీనికి సంబంధించి అక్కడ చూస్తుంటే ప్రతి ఒక్క ప్రయాణికులు కూడా ఏడుస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఆ చలి వాతావరణంలో ఇటువంటి సంఘటన చోటు చేసుకోవడాన్ని ఉన్నటువంటి 36 మంది ప్రయాణికులు బోరున విలపిస్తున్న పరిస్థితి మనం చూసాం. దీనికి సంబంధించి ఎవరికి కూడా ఏమి కాలేదు, సురక్షితంగా స్థానికంగా ఉన్నటువంటి ఒక ఆసుపత్రికి తరలించారు. అంబులెన్స్ వెంటనే చేరుకున్నాయి. సంబంధించిన పోలీస్ అధికారులు, స్థానికులు, హైవే మీద వెళ్తున్నటువంటి ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా వెహికల్స్ ఆపుకొని ప్రయాణికులను సురక్షితంగా బయటకు తీసిన పరిస్థితి ఉంది. హాస్పిటల్ కు చేర్చి వారికి సరైన ట్రీట్మెంట్ కూడా నడుస్తున్న పరిస్థితి ఉంది. అంటే ఎక్కువ ప్రమాదంలో ఎటువంటి ఇబ్బందులు కూడా తలెత్తలేదు. సందర్భం బట్టి చూస్తుంటే స్వల్ప గాయాలతో బయటపడ్డట్టు తెలుస్తుంది మన కళ్యాణ్. రైట్ మహేష్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. ఒకసారి మనం విజువల్లో చూడొచ్చు, చాలా క్లియర్గా బస్సు ఒక లోయలోకి వెళ్ళి మరి పడిపోయింది. ఇంకొక బస్సుని ఓవర్టేక్ చేసే సమయంలో
మొత్తానికైతే ఎదురుగా మరి ఇంకో వెహికల్ వచ్చిందా, ఆ వెహికల్ని తప్పించబోయాడా ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే పక్కనే ఉన్న లోయలోకి వెళ్ళి పల్టీ కొట్టింది. సో ఎర్లీ మార్నింగ్ అవర్స్ అవ్వడంతో చాలామంది ప్రయాణికులు, దాదాపు 36 మంది ప్రయాణికులు ఉన్నారని చెప్పి ఇటు మా ప్రతినిధి మహేష్ కూడా చెప్తున్నారు. సో 36 మంది ప్రయాణికులు ఒక్కసారి ఊహించండి, పల్టీ కొట్టి అటు బోల్తా పడినట్టుంది, ఒకసారి ఒక రౌండ్ ఒక స్పిన్ చేసుకున్నట్టుంది. సో మొత్తానికైతే వెంటనే ఆ నిద్రలో పడుకొని ఉంటారు అందరూ, ఆ నిద్రలోంచి భయపడిపోయి వాళ్ళు అరుపులు కేకలతో మరి బయటకు వచ్చారంట. మరి ఆ హైవేలో వెళ్తున్న ప్రయాణికులు కానీ, మిగతా సిబ్బంది, పోలీసులు కానీ వీళ్ళందరూ కూడా హుటాహుటిని అక్కడ చేరుకొని వాళ్ళందరినీ కూడా వెంటనే హాస్పిటల్స్కి పంపించడం, అలాగే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్స్ అరేంజ్ చేయడం, ఇవన్నీ చేశారు. సో మొత్తం మీద అదృష్టవశాత్తు ఎవరికి ఏం జరగలేదు. ఒకరిద్దరికి మాత్రం తీవ్రంగా గాయాలైనా కానీ స్వల్ప గాయాలతోనే అందరూ ప్రస్తుతానికి సురక్షితంగానే ఉన్నట్టు తెలుస్తుంది. సో పెద్ద పెద్ద క్రేన్స్ చూడొచ్చు, ఒక 3 క్రేన్స్ని తీసుకొచ్చి మరి ఆ బస్సుని తీసే ప్రయత్నం చేస్తున్నారు. సో కర్ణాటకకి సంబంధించిన బస్సు అంటున్నారు. కర్ణాటక నుంచి ఇటు హైదరాబాద్కి వస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. ఇటు కర్ణాటకకు సంబంధించిన బస్సెస్ మరి వాటి ఫిట్నెస్ ఉందా, లేకపోతే డ్రైవర్కి ప్రాపర్ లైసెన్స్ ఉందా, లేకపోతే ఆయన ఏమైనా నిద్రమత్తులో ఇలాంటి పనులు చేశాడా? ఎర్లీ మార్నింగ్ అవర్స్లో ఈ మధ్యకాలంలో హైదరాబాద్ పరిసర ప్రాంతాలు ఎక్కడ చూసినా కూడా పొగ మంచు కనిపిస్తుంది. అది పొగ మంచు కాదు, దాంతోపాటు ఎంతో కొంత స్మోక్ పొల్యూషన్, ఎంతో కొంత PM 2.5 పార్టికల్స్ పొల్యూషన్కి సంబంధించిన కెమికల్స్ కూడా ఉంటున్నాయి. కాబట్టి మనకి మిట్ట మధ్యాహ్నం 11, 12 అయిన తర్వాత కూడా మనకి ఆ పొగ మంచు దూరాన చూస్తే కనిపిస్తుంది. రెగ్యులర్గా మనకు కనిపించే పరిసర ప్రాంతాల్లో ఉండే బిల్డింగ్స్ కానీ, లేకపోతే మిగతా ఏవైనా ఆబ్జెక్ట్స్ కానీ ఇవన్నీ కూడా కనిపించట్లేదు. విజిబిలిటీ ప్రస్తుతానికి హైదరాబాద్లో 50 మీటర్స్ మాత్రమే ఉంటుంది ఎర్లీ అవర్స్లో. దాంతోపాటు టెంపరేచర్స్ డ్రాస్టిక్గా పడిపోతున్నాయి. ఈ మధ్య కాలంలో మనం చూస్తే 5 డిగ్రీస్ 6 డిగ్రీస్ రికార్డ్ అవుతుంది హైదరాబాద్లో ప్రస్తుతానికి 6 డిగ్రీస్ అంటే అర్థం చేసుకోవచ్చు. బిలో 10 డిగ్రీస్ అనేది కొన్ని సంవత్సరాల క్రితమే ఇలాంటి టెంపరేచర్స్ ఉండే, బట్ ప్రస్తుతానికి అలాంటి టెంపరేచర్స్ ఇప్పుడు చూస్తున్నాం. హైదరాబాద్లో లోయెస్ట్ టెంపరేచర్స్ ఒక్కసారి మనం చూస్తే కనుక ఇటు BHL పరిసర ప్రాంతాల్లో లోయెస్ట్ టెంపరేచర్ రికార్డ్ అవుతుంది. మామూలుగా హైదరాబాద్ కంటే ఒక 2-3 డిగ్రీస్ ఇటు BHL పరిసర ప్రాంతాల్లో ఉంటుంది. సో మొత్తానికైతే ఇటు బాంబే హైవే ఒక రకంగా అటు కూడా కొంత డెన్స్ ఫారెస్ట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. సో అలాంటి మరి హైవేలో మనం చూడొచ్చు ట్రాఫిక్ కూడా ఎంత జామ్ అయింది. పోలీసులు వాళ్ళందరినీ కూడా డైవర్ట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఆ బస్సు పోల్తా పడిన ప్రయాణికులు అనుకుంటా ఇక్కడ ఇద్దరు నిల్చొని కూడా ఉన్నారు, ఫోన్ మాట్లాడుతున్నారు వాళ్ళ ఫ్యామిలీతో. మేము సురక్షితంగానే ఉన్నామని చెప్పే ప్రయత్నం చేస్తున్నారా ఏంటో తెలియదు, కానీ మొత్తానికైతే ఇటు బాంబే హైవేలో కొంత ట్రాఫిక్ కూడా ప్రస్తుతానికి అక్కడ నిలిచిపోయినట్టు తెలుస్తుంది. బాంబే హైదరాబాద్కి సంబంధించిన నేషనల్ హైవే 65 అని చెప్పొచ్చు. సో మొత్తానికైతే అదృష్టవశాత్తు అయితే ఎవరికి ఏం జరగలేదు. మరి ఈ మధ్యకాలంలో ప్రైవేట్ ట్రావెల్స్కి సంబంధించిన బస్సెస్ ఎక్కువ ఇన్సిడెంట్స్ జరుగుతున్నాయి. అది ఎవరి నిర్లక్ష్యం, ఎవరి వల్ల ఇలాంటి యాక్సిడెంట్స్ జరుగుతున్నాయని మీరు భావిస్తున్నారు? అది కరెక్ట్ పాలసీ మేకింగ్ లేకనా, ఎప్పటికప్పుడు బస్సెస్ని ఫిట్నెస్ వాటికి సంబంధించిన ఫిట్నెస్ని చెక్ చేయకపోవడమా, మరి ఇతర